హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయస్ టాకీస్. 4th వీక్ నామినేషన్స్ చాలా హాట్గా అయితే సాగాయని నాకైతే అనిపిస్తుంది. యష్మి అసలు సోనియాని ఎదిరించడానికి హౌస్లో ఉన్నది యష్మియే అనిపిస్తుంది నాకైతే. అసలు ఆ సోనియాకున్న గర్వానికి, ఆమెకున్న యాటిట్యూడ్కి తనని నిలువరించగల శక్తి మాత్రం యష్మికి ఉందని నాకైతే అనిపిస్తుంది. చాలా రూడ్ బిహేవియర్ చేస్తుంది సోనియా. యష్మి చెప్పిన పాయింట్లు 100% కరెక్ట్ అని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? హౌస్లో సోనియాని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు రోజు రోజుకి ఆ విధంగా ఆమె ఆ విధమైన బిహేవియర్ చేస్తుంది? పృథ్వీ, నిఖిల్ లేకపోతే సోనియా పరిస్థితి ఏంటి? అలాంటి సోనియాని కంట్రోల్ చేయడానికి మాత్రమే యష్మి అయితే ఉందని నాకు అనిపిస్తుంది. యష్మి, నబీల్ నామినేషన్లు అయితే సోనియాని అయితే గట్టిగా వేసుకున్నారు. సోనియాని అయితే నీకు స్ట్రెంగ్త్ వాళ్ళిద్దరిని అడ్డం పెట్టుకుని నువ్వైతే ముందుకెళ్తున్నావు తప్ప నీ గేమ్ అంటే ఏమీ లేదు. నువ్వు అసలు గేమ్ ఆడుతున్నావు, అసలు నువ్వు ఏం లేదు. వాళ్ళిద్దరిని వెపన్స్లోకి వాడి నువ్వైతే ముందు ఉన్నావు. నువ్వు చీప్ని రెస్పెక్ట్ చేయట్లేదు, ఏమీ లేదు. నువ్వు సొంతంగా ఏమీ చేయలేవు. వాళ్ళు లేకపోతే నువ్వంతా అవుట్ అని అయితే సోనియాని అయితే కడిగి పారేసింది. మీకేమనిపిస్తుంది? అసలు సోనియాని ఈ విధంగా హౌస్లో కడగగలిగే వ్యక్తి అయితే యష్మి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక దానికోసం ఏమన్నారో అర్థం కాక సోనియా ఒక పదం అయితే వాడేసింది. నువ్వు పృథ్వీని, నిఖిల్ని మా చూడటమే తప్ప గేమ్లో నువ్వేం పని లేదు, వేరే పని ఏం లేదా అని సోనియా యష్మిని అయితే హట్ చేసింది. అయితే సోనియా హట్ చేసిన దానికి యష్మి అయితే ఏ మాత్రం తగ్గలేదు, గట్టిగానే డిపెండ్ చేసింది. నేను వాళ్ళిద్దరిని చూస్తాను, నీకేమైనా ప్రాబ్లమా అని అయితే గట్టిగానే డిపెండ్ చేసిందండి. ఈ విషయంలో మాత్రం నాకు యష్మి అయితే బాగా నచ్చేసింది. ఆమె ఏదైనా ఉన్నట్టు కొండ బద్దలు కొట్టి అయితే చెప్తుంది. ఫస్ట్లో అయితే ఆమె బిహేవియర్ మనకు కూడా నచ్చలేదు. ఈమె మరో మోనిత అది ఇది అనుకున్నాం, కానీ అసలు లోపల ఉన్న మోనిత ఎవరంటే సోనియా. ఆ సోనియా ఉగ్ర రూపం రోజు రోజుకి వికృత రూపం దాల్స్తుంది అని అయితే నాకు అనిపిస్తుంది. యష్మి సోనియా నామినేట్ చేయడం మీకు ఎంతమందికి కరెక్ట్ అనిపించింది? సోనియా బిహేవియర్ అసలు వాళ్ళిద్దరు లేకపోతే సోనియా పరిస్థితి ఏంటి? మీరైతే కామెంట్ అయితే చేయండి.